ఈరోజు నేను మీతో ఒక స్వీట్ రెసిపీనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ప్యాన్‌లోనికి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాష్యూ ఇంకా బాదం, కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్‌లోనికి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఇదే ప్యాన్‌లోనికి ఇప్పుడు ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనికి ఒక ఫుల్ బొప్పాయి పండినది పూర్తి బొప్పాయిననమాట. సో, ఇలాగ నేను గ్రేట్ చేసి అందులో వేసుకున్నాను. మిక్సీలో బ్లెండ్ చేస్తే పూర్తిగా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా చేస్తే బాగోదనమాట టేస్టు. సో, మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కొంచెం డ్రై అయిపోయేంత వరకు ఉంచుకొని నేను ఒక హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ పపాయాలో స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, షుగర్ అనేది నేను తగ్గించే వేసుకున్నాను. బొప్పాయి సమ్మర్‌లోనే కాదండి, మనం ఏ సీజన్‌లో అయినా సరే బొప్పాయి తింటే చాలా మంచిది. కంటికి బాగా మేలు చేస్తుంది. సో, నేను మధ్యలో ఏం చేశానంటే ఇలాచీని మిక్సీలో షుగర్‌తో మిక్స్ చేసి వేసుకొని ఆ పౌడర్‌ని ఇలా కలుపుకున్నాననమాట. సో, అప్పుడు ఇలాచీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కొద్దిగా కొంచెం అడుగు పడుతుంది, డ్రై అవుతుంది అనే టైంకి ఒక స్పూను లేదంటే 2 స్పూన్లు మీకు ఎంత నీడ్ అయితే అంత నెయ్యి అనేది వేసుకోవచ్చు. నేనిది ఆవు నెయ్యి మా ఇంటి దగ్గర మా అమ్మ చేస్తుందనమాట. సో, ఫ్యాట్ అనేది అస్సలు రాదు. సో, ఇందాక రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని ఇప్పుడు ఇందులోనికి మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మనకి గిన్నె నుంచి పట్టి వచ్చేస్తుందనమాట. వేరైపోతుంది. అంతవరకు ఉంచుకొని దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. బయట నార్మల్‌గా చల్లారిపోయిన తర్వాత దీన్ని గ్లాస్ బౌల్‌లోనికి గానీ, లేదంటే ఏదైనా వెసల్‌లోనికి గానీ తీసుకొని దీన్ని మనం కొంచెం ఎక్కువ టైము ఫ్రిడ్జ్‌లో అనేది ఉంచాలి. కూల్ అయిన తర్వాత ఇంకా టేస్ట్ బావుంటుందనమాట. సో, నేను ఇలాగ బౌల్‌లోనికి తీసుకొని దీన్ని ఆల్మండ్ ఇంకా క్యాష్యూతో కొంచెం గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో కాసేపు పెట్టి తర్వాత తీసి పిల్లలకిచ్చాను. చాలా వచ్చిందని చెప్పారు. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.